subscribe to my channel. అన్నా ఓ అన్నా ఎవరన్నా నువ్వు గీడ వండుకున్నావు? అంటే ఎండ కదమ్మా, ఇక్కడికి రాకుండా నిద్ర పట్టేసింది. జాగ్రత్త జాగ్రత్త, ఒంట్లోకి నువ్వు రాలేదా? కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అమ్మా, నిలుస్తావా? సరే అట్లే రాయిస్తా. ఎవరబ్బా? ఆడ చెట్టు కింద పడుతుంది, ఒంట్లో బాగాలేదంటే నీళ్ళు ఇచ్చి కూర్చున్నావు. ఏ ఊరు మీది? ఏ ఊరే అన్న మాది. ఈ ఊరా? వాళ్ళు ఎప్పుడు కనపడలేదు. అంటే పుట్టింది ఇక్కడే, పలాస నుండి వస్తున్నా. ఈ ఊళ్ళో చుట్టాలు ఉన్నారా ఎవరైనా? ఎవరు లేరు. మళ్ళా ఈ భూమంతా మాదే,
చిన్నప్పుడు మా నాన్న అమ్మేసిండు. ఇక్కడే ఆడుకుంటూ తిరుగుతునేవాడిని. ఒకసారి చూసిపోదే మనకు. ఇదంతా మారిపోయింది. ఎవరు మీ నాయన? నరసింహ. నరసింహన? నరసింహ అనే వ్యక్తి ఎవరు లేరే? అంటే నేను చిన్న ఉన్నప్పుడే మా మామ నన్ను పలాస తీసుకుపోయాడు. మీ నాయన ఆస్తులు మొత్తం అప్పుడే రాసిచ్చాడు కదా, ఇక మీద ఏం లేదు ఇక్కడ. అయ్యో, ఆస్తి కోసం కాదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చిన. ఏముందబ్బా చూడ్డానికి, ఇట్లా అన్ని పురుగులు బట్టి పాడైపోతుంటే అన్నీ కొట్టేసినాం. అక్కడే అన్న నేను నా చెల్లి ఆడుకునేది. పాపం మా చెల్లె ఉంటే పిల్ల పాపలతో హ్యాపీగా ఉండేదేమో. మేమిద్దరం కలిసి, అంటే చిన్నప్పుడు ఈ చెట్లు 2 అడుగులు 3 అడుగులు ఉన్నప్పుడు దాని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మా నాయన నన్ను మా మామతో పంపించి చాలా పెద్ద తప్పు చేశాడన్న. చూసినావు కదా అబ్బా, సర్లే ఇక పో. అన్నా అన్నా, తప్పు జరిగిందన్న, చాలా పెద్ద తప్పు జరిగిందన్న. మా చెల్లెను చంపుండకూడదన్నా. ఏం తప్పు చేసిందన్నా, ఏం పాపం చేసిందని ఊరు వాళ్ళంతా రాళ్ళతో కొట్టి చంపారన్నా. ఏం పాపం చేసిందని ఊరో వాళ్ళంతా రాళ్ళతో కొట్టి చంపారన్నా. నాకేం తెలియదబ్బా. మీతోనే ఉన్నారు కదన్నా, ఒక పని మనిషిలాగా ప్రతి పని మా చెల్లెనే చేస్తున్నాయంట అన్న. మా మామ చెప్పిండు. కరెక్ట్ దాని పెళ్లి టైంకి నేను జైలుకి పోయినా. పాపం ఆ అబ్బాయి డిగ్రీ కూడా చేసిండట, జాబ్ కూడా వచ్చిందట. మీరంతా కలిసి తక్కువ కులపొడితో పోతుందేమో అని వాడితో కలిసి అన్ని చోట్ల తిరుగుతుందేమో అని ఊరు వాడ చాటింపేసి వాళ్ళకి ఉన్నది లేని చెప్పి పరువు తీస్తుంటే, ఇదంతా వద్దు నేను మా అన్న దగ్గరికి పోతా అని బస్సు ఎక్కుతుంటే ఊరంతా కలిసి అదో లంజా వాడో దొంగ ముండా కొడుకు అంటూ రాళ్లతో కొట్టి చంపారు కదన్నా. నేనంతటికి కారణం ఎవరా అని తెలుసుకుంటే నువ్వనే తెలిసిందన్నా. అందుకే న్యాయం కోసం వచ్చిన. నేనెట్లయితే అబ్బా ఊళ్ళో చంపిన దానికి నేట్ల కారణమైతే అబ్బా. నేను ఇంకా మంచిగా సాధిన, మంచిగా చూసుకున్నా. పాపం చనిపోయిందని, ఇక్కడే పుట్టి పెరిగిందని అగో అక్కడే పూడ్చిపెట్టిన. లేదన్నా, ఆ రోజు బస్ స్టాప్ లో ఉందని చెప్పిందే నువ్వన్నా. అందరు నవ్వుతారని, పరువు పోతుందని అందరికి తెలిసేలా చెప్పిందే నువ్వన్నా. తప్పు చేసావన్నా, చాలా పెద్ద తప్పు చేసావన్నా. అమ్మ తోడు ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. ఇన్ని రోజులు మా నాయన మంచిగా సాధిండు, బట్టలు కూడా కొనిచ్చి. వీడు నా కొడుకు, తలకాయలో బాగాలేదని డాక్టర్ చెప్పాడు. ఇది నా బిడ్డ, వాణ్ణి దీన్ని ఇద్దరి నేనే చూసుకోవాలి. చాలా కష్టాల్లో ఉన్నాం, పొలమంతా పోయింది, అంతా అమ్మేస్తున్నాం. అన్నా, రోజు నా చెల్లె కల్లోకి వస్తుందన్నా. ఇక్కడ నాకు శాంతి లేదు, తప్పు చేసిన శిక్ష వేయమంటుందన్నా. చేసిన తప్పంతా చేసి ఇప్పుడు కష్టాల్లో ఉన్నా అంటే ఎట్లా అన్నా? బాబు, నేను చనిపోతే వీళ్ళు అనాథలు అయిపోతారు. పైగా మీ నాన్న మా నాన్న అన్నదమ్ములే కదా, నువ్వు నేను అన్నదమ్ములమే కదా. అట్లా కాదన్నా, నా చెల్లికి జరిగిన అన్యాయం నీ చెల్లికి జరిగితే నువ్వు ఊరుకుంటావా? 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 ఊరుకుంటావా?